గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొన్ని తాలింపు గింజలు వేసుకొని, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలతిప్పుకోవాలి. అలా కలతిప్పుకున్న తర్వాత ఒక పిరికెడు పల్లీలు వేసుకొని, అలాగే బాగా అవి రంగు మారేంత వరకు బాగా కలతిప్పుతూ ఉండాలి. అవి రంగు మారిన తర్వాత ఎంతో రుచికరంగా మారుతూ ఉంటాయి. అవి రంగు మారిన తర్వాత మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి సరిపడంత, ఒక రవ్వ గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకొని కలదిప్పుతూ ఉండాలి. అలా అవి మరిగిన తర్వాత అందులో రవ్వ వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచినట్లయితే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా తయారైపోతుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.